హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ దీప్తి రాజేష్ బ్లాగ్స్. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ బ్లాగ్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. మీ అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ముందుగా నా వీడియోస్ ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే నా వీడియోస్ నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి, అలాగే కమెంట్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ బటన్ పక్కనే ఉన్న బెల్ సింబల్ ని క్లిక్ చేస్తే నేను వీడియోస్ పోస్ట్ చేయగానే నా వీడియో నోటిఫికేషన్స్ అయితే మీకు వస్తాయి. అలాగే వీడియో నచ్చితే గనక వీడియోకి ఒక లైక్ చేయండి. మీరిచ్చే లైక్ వల్ల నా వీడియో ఇంకొంతమందికి రీచ్ అవుతుంది. ఈ రోజు వ్లాగ్ అయితే మార్నింగ్ లేవగానే బ్రష్ చేసిన తర్వాత కిచెన్ లోకి వచ్చి మా వారి బాక్స్ లో కనైతే ముందు రైస్ కడిగి పెట్టేశాను. నైటే గిన్నెలు కడిగి పెట్టేసుకున్నాను. మార్నింగ్ గిన్నెలు ఆరిపోయిన తర్వాత స్టాండ్ లో ఉన్న గిన్నెలన్నీ సర్ది పెట్టేసుకున్నాను. తర్వాత కిచెన్ విండో ఓపెన్ అయితే చేసుకున్నాను. ఆ విండో ఓపెన్ చేస్తే చక్కగా గాలి వెలుతురు వస్తుంది. నాకైతే అది ఓపెన్ చేస్తేనే వంట చేయబుద్ధి అవుతుంది. కూర అయితే ఈ రోజు మెంతికూర పప్పు చేశాను. అందుకోసం అని చెప్పేసి మెంతికూరని ముందు రోజు నైటే కట్ చేసి బాక్స్ లో వేసి ఫ్రిడ్జ్ లో పెట్టేశాను. మార్నింగ్ హడావిడి లేకుండా ఉంటుందని చెప్పేసి ఆకుకూరలు ఏవైనా ముందు రోజే కట్ చేసి పెట్టేస్తాను. మళ్ళీ అప్పటికప్పుడు కట్ చేయాలంటే చాలా టైం పడుతుంది కదా. ఎక్కువగా వెజిటేబుల్స్ ఏవైనా మా వారే కట్ చేసి ఇస్తారనమాట. ఇంకా తనకి కుదరనప్పుడు నేను కట్ చేసుకుంటాను. పప్పు చేద్దామని నిన్నే అనుకున్నాను కదా. ఇంకా రాత్రి పడుకునే ముందు కందిపప్పునైతే మంచిగా 2-3 టైమ్స్ వాష్ చేసి నీళ్లు పోసి పెట్టేశాను. ఇప్పుడైతే ఆనియన్స్ మిర్చి కట్ చేసుకున్నాను. తర్వాత నానబెట్టిన కందిపప్పులో ఆనియన్స్, పచ్చిమిర్చి, కారం, పసుపు వేసుకున్నాను. మెంతికూరనైతే బౌల్లోకి వేసి కడిగి పప్పులో వేసి కుక్కర్ లిడ్ పెట్టి 5 విజిల్స్ వచ్చేంత వరకు పప్పుని ఉడికించుకున్నాను. ఏంటోనండి, నేను ఎప్పుడు లాంగ్ వీడియో చేసినా అనుకోకుండా టిఫిన్ అయితే మటుకు బ్యామినో ఉప్మానే అవుతుంది. ఎక్కువగా టిఫిన్ కోసం అయితే ఆనియన్స్, పచ్చిమిర్చి కట్ చేసి రైస్ అవ్వగానే ఆ స్టవ్ మీద అయితే బ్యామినో ఉప్మా అయితే చేశాను. పాన్ లో ఆయిల్ వేసి తాలింపు దినుసులు వేసి ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి, ఆనియన్స్ వేసి ఫ్రై చేసుకొని నీళ్లు తగినంత ఉప్పు వేసాను. నీళ్లు కాగిన తర్వాత బ్యామినో అయితే వేసుకున్నాను. ఉప్మా, మెంతికూర పప్పు అయితే అవుతున్నాయి. అయితే మా వారు బాక్స్ లోకి పప్పు వద్దన్నారు. ఇంకా రోజు పప్పే ఎక్కువగా చేస్తున్నాను కదా, అందుకోసం అని చెప్పేసి అయితే తర్వాత ఇంకా త్వరగా అయిపోతుందని చెప్పేసి బంగాళదుంపల్ని ముక్కలుగా కట్ చేసుకొని ఫ్రై అయితే చేసేసాను. పప్పు అవ్వగానే ఇంకా స్టవ్ మీద అయితే ఫ్రై చేసేసాను. అంతలోపు టిఫిన్ కూడా రెడీ అయిపోయింది. మా వారికి టిఫిన్ పెట్టేసి బాక్స్ కూడా సర్ది పెట్టేశాను. మా వారైతే ఆఫీస్ కి వెళ్లారు. ఇదిగోండి నేను చేసిన ఆలూ ఫ్రై ఇంకా కొంచెం మిగిలింది. మోక్షిత్ నేను కూడా టిఫిన్ తినేసాము. ఈ రోజైతే మోక్షిత్ని స్కూల్ కి తీసుకెళ్లలేదు. తర్వాత ఇంకా ఇల్లు అయితే ఊడ్చేసి స్నానానికి అయితే హీటర్ పెట్టాను. ఇంకా వాటర్ కాగగానే అయితే నేను మోక్షిత్ అయితే స్నానం చేసేసుకున్నాము. ఇంకా ఈ రోజైతే మా వారి టీబీ మెడిసిన్ కోసం అయితే హాస్పిటల్ కి వెళ్ళాలి. ఆఫీస్ కి వెళ్ళేటప్పుడు చెప్పారనమాట, నేను ఇంటికి వస్తాను, ఒక 1 అవర్ లో పర్మిషన్ తీసుకొని హాస్పిటల్ కి వెళ్దాము, మెడిసిన్ తీసుకురావడానికి వెళ్దాము అని చెప్పారు. ఇంకా నేను మోక్షిత్ అయితే త్వరగా పని అయితే చేసుకొని రెడీ అయిపోయాము. పనంతా ఏముంది లేండి, ఇంకా ఇల్లు ఒక్కటే ఊడ్చేసాను. ఊడ్చేసాక ఇంకా నేను మోక్షిత్ అయితే స్నానం చేసుకున్నాము, అంతే. దానికంటే పెద్ద టాస్క్ మా మోక్షిత్ బాబుకి ఏదైనా తినిపించడము, అదైతే కంప్లీట్ అయిపోయింది. మా వారైతే ఆఫీస్ నుండి ఇంటికి వచ్చారు. ఇప్పుడైతే ఇంకా వెళ్ళాలి. ఇంకా మోక్షిత్ కాడ అల్లరి చూడండి, వాళ్ళ డాడీ దగ్గర. వాడికి ఆ వాలెట్ కావాలంట. వాలెట్ ఎందుకురా అంటే ఏడుస్తూ ఉన్నాడు. అన్ని తీసి పడేస్తాడు. అందుకోసం అని చెప్పేసి వాళ్ళ డాడీ వాలెట్ ఇవ్వలేదన్నమాట. ఇక్కడైతే స్టార్ట్ అయిపోయాము. హాస్పిటల్ కి అయితే వెళ్తున్నాం అన్నమాట. ఇంతకు ముందు చెప్పాను కదా, ఈ టీబీ మెడిసిన్ 1 అవర్ లో 10 మినిట్స్ గ్యాప్ ఇస్తూ 6 టాబ్లెట్స్ ఒకేసారి వేసుకోవాలి అని. ఇంతకు ముందు 1 మంత్ కి సరిపడా ఇచ్చేవారు ఒకేసారి, లేదంటే 15 డేస్ కి ఇచ్చేవారు. ఇప్పుడు మెడిసిన్ షార్టేజ్ ఉందని చెప్పి వెళ్ళినప్పుడల్లా ఒక షీటు లేదా 2 షీట్స్ ఇస్తున్నారు. వీక్ లో 2 టైమ్స్ అయినా వెళ్లాల్సి వస్తుంది. ఒక్కోసారి ఇంకా మా హస్బెండ్ అయితే ఒక్కరే వెళ్లి తెచ్చుకుంటారు, లేదంటే నేను మోక్షిత్ కూడా వెళ్తాము. ఒక్కరే వెళ్తే అంత లోపలికి నడుచుకుంటూ వెళ్ళాలి కదా, అందుకోసం నేను కూడా వెళ్తాను. ఇంకా మోక్షిత్ వాళ్ళ నాన్న బయట ఉంటే నేను మాత్రం వెళ్లి మెడిసిన్ తీసుకొస్తాను. ఈసారి ఏంటో 3 షీట్స్ ఒకేసారి ఇచ్చారు. ఒక్కోసారి అయితే పేషెంట్ ఉంటేనే మెడిసిన్ ఇస్తామని చెప్తారు. అంటే వాళ్ళు కూడా చెక్ చేసుకుంటూ ఉంటారు కదా, 1 మంత్ కి 2 మంత్స్ కి అట్లా
పేషెంట్ అయితే కంపల్సరీ రావాలని చెప్తారు. అందుకోసం ఇంకా ఎప్పుడు రమ్మంటారు అని చెప్పేసి ఇంకా ముగ్గురం అయితే కలిసి వెళ్తామన్నమాట. నేను హాస్పిటల్లోకి వెళ్ళి మెడిసిన్ తీసుకొని వచ్చేసరికి మోక్షిత్ బాబు చూడండి వాళ్ళ డాడీ బైక్ సీట్ అయితే మొత్తం చింపేశాడు. అసలుకే అది మొత్తానికి పోయింది, ఇంకా వాడు ఇంకా చింపేశాడు అనమాట. అదే ఇక్కడ డిస్కషన్ జరుగుతుంది. నువ్వైతే బైక్ సీట్ అయితే వేయించకని నేను అంటున్నాను. వాళ్ళ డాడీ ఏమో నేను వేయించను, వాడు ఆడుకుంటున్నాడు కదా, అది మొత్తం పోయాకైతే వేపిస్తానని చెప్పి అంటూ ఉన్నాడు అనమాట. నేనేమో ఈ వీడియోలో నీ బైక్ సీట్ చూపిస్తాను, అందరు చూసి నవ్వుతారు, బైక్ సీట్ కూడా వేయించుకోలేదు అని చెప్పేసి, అప్పుడు నువ్వే వేయించుకుంటావు అని చెప్తున్నాను. అదిగోండి మా మోక్షిత్ బాబు చూపిస్తూ ఉన్నాడు కదా, అట్లా మొత్తం తుంచి పడేస్తూ ఉంటాడు. అది వాళ్ళ కొడుకు ఆడుకోవడం అంట. ఈయన ఇంకా బైక్ కి సీట్ వేయించాడంట. అది అయిపోయేంత వరకు ఇంకా మళ్ళీ అయితే రిటర్న్ ఇంటికి అయితే స్టార్ట్ అయిపోయాము. ఇంటికి వెళ్లే లోపు మా మోక్షిత్ బాబు అయితే ఫుల్ గా స్లీప్ అయితే వేస్తాడు. బయటికి వస్తే మటుకు శుభ్రంగా బండి పైన నిద్రపోతూ ఉంటాడు. ఇంట్లో అయితే నాతోటి ఫుల్ గా ఆడిస్తూ ఉంటాడు నన్ను. ఇంకా మధ్యలో అయితే ఇక్కడ చిప్స్ షాప్ దగ్గర అయితే ఆగాము. చిప్స్ అయితే తీసుకున్నాము, మధ్యలో ఆనియన్స్ కూడా తీసుకున్నాము. ఇంకా ఇంటికి వచ్చేసరికి అయితే 2:30 అయిపోయింది. మా హస్బెండ్ మమ్మల్ని ఇంటి దగ్గర దింపేసి తనైతే ఆఫీస్ కి వెళ్ళిపోయారు. ఇంకా ఇంటికి రాగానే అయితే ముందు రైస్ కడిగి పెట్టేశాను. తర్వాత పొద్దున మెంతికూర పప్పు చేశాను కదా, అదైతే కుక్కర్ లిడ్ తీసేసి సాల్ట్ వేసి బాగా కలుపుకొని తర్వాత అయితే తాలింపు వేసి కలిపేశాను. మా మోక్షిత్ బాబు బయట జ్యూస్ అడిగాడు, అదైతే తీసుకోలేదు. ఇంకా టైం అయిపోతుందని ఇంటికి వచ్చేసాం కదా, ఇంకా రాగానే జ్యూస్ కావాలని అడుగుతూ ఉన్నాడు అనమాట. ఇంకా అందుకని యాపిల్, క్యారెట్, బీట్రూట్ ఉంటే అదైతే జ్యూస్ చేస్తున్నాను. ఇక్కడ యాపిల్ కట్ చేస్తుంటే తింటా అని తీసుకుంటున్నాడు, కానీ పీసెస్ లా కట్ చేసి ఇస్తే వాడు అస్సలు తినలేడు. అందుకే ఎక్కువగా జ్యూసే ఇస్తామన్నమాట. పీసెస్ లా ఇచ్చినా తిన్నా కూడా వాడు ఎమ్మటే వామిటింగ్ చేసేస్తాడు. ఇంకా జ్యూస్ అయితే మిక్సీ చేసి పల్పేమీ లేకుండా స్ట్రెయిన్ చేసి మోక్షిత్ కి అయితే ఇచ్చేసాను. తర్వాత సాంబార్ ఆనియన్స్ తీసుకొచ్చాము, అవైతే బాస్కెట్ లో వేసి పెట్టేశాను. ఇంకా సాల్ట్ చిప్స్, సగ్గుబియ్యం వడియాలు తీసుకున్నాము చిప్స్ షాప్ లో. ఈ సగ్గుబియ్యం వడియాలు అయితే చాలా బాగుంటాయి. మోక్షిత్ జ్యూస్ తాగేశాక మేమైతే లంచ్ చేసేసి మా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాము కొద్దిసేపు. అప్పటికి టైం వచ్చేసి 4:35 అలా అయ్యింది. ఇంకా కొద్దిసేపటికి మా వారైతే ఆఫీస్ నుండి ఇంటికి వచ్చేసారు. అంటే మా అమ్మ వాళ్ళ ఇల్లు మా ఇల్లు వాకబుల్ డిస్టెన్స్ లోనే ఉంటుంది. ఇంకా నేను మా అమ్మ దగ్గరికి రమ్మంటే మా వారు కూడా వచ్చారు. కొద్దిసేపు అయితే మోక్షిత్ ఆడుకున్నాడు. వాడికి ఇంట్లో ఎన్ని టాయ్స్ ఉన్నా వాళ్ళ అన్న టాయ్స్ అంటేనే ఇష్టము. ఇంకా అది నర్ఫ్ గన్స్ ఉంటాయి కదా, అవి వాడి దగ్గర చాలా ఉంటాయి దాక్షేష్ దగ్గర. ఇంకా అందులో ఒకటి తీసుకొని బుల్లెట్స్ పెట్టుకొని ఎట్లా ఆడుకుంటున్నాడో చూడండి. ఇంకా వాళ్ళ డాడీ అయితే ఇంటికి వెళ్దాం పదా అని చెప్పి అడుగుతూ ఉన్నాడు. మోక్షిత్ అయితే ఆ గన్స్ తోటే ఆడుకుంటూ అక్కడే ఉంటాడంట. రానని చెప్తున్నాడు. ఒక బుల్లెట్ అయితే సోఫా కింద పడేశాడు. ఇంకా వాళ్ళ అన్ననైతే తీసివ్వమని అడుగుతూ ఉన్నాడు. వాళ్ళ అన్నకు కూడా అది రాలేదు. ఆ బుల్లెట్ అయితే లోపలికి పడిపోయింది. దాక్షస్ కూడా చాలా ట్రై చేశాడు తీయడానికి, అస్సలు రాలేదన్నమాట. ఇంకా మోక్షిత్ అయితే వాళ్ళ డాడీ అరుస్తూ ఉన్నాడు, ఇంటికి వెళ్ళిపోదాం పదా అని చెప్పేసి. వాడైతే అస్సలు రావట్లేదు, అక్కడే కూర్చొని ఆడుకుంటూ ఉంటాడంట. ఇంకా బుల్లెట్ తీసేంత వరకు వాళ్ళ అన్ననైతే విసిగిస్తూ ఉన్నాడు. ఇంకా మా ఆయన అయితే అరుస్తూ ఉన్నాడు మోక్షిత్ ఇంటికి వెళ్దాం అని చెప్పేసి. అంతే ఇంకా ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేయండి. ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.